ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్రేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. తగ్గింపు జీవితము అనే అంశంపై ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రార్థించుకుందాము. దయగల మా తండ్రి, గడిచిన రాత్రంతా కూడా సుఖమ నిద్రను దయచేసి తండ్రి, మా జీవితాలలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి ప్రభువా, మా ఆయుష్ను పొడిగించి ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభువా వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు అనేక వందనాలు.
ఇటు వాక్యంలో మేమందరం కూడా ముందుకు కొనసాగుటకు నీ కృప మా అందరికి దయచేయమని నజరుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. అందరికీ వందనాలు. నేటి బైబిల్ ధ్యాన అంశాన్ని మనం చూసినట్టయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి అంశం చూసినట్టయితే తగ్గింపు జీవితం. ఈ తగ్గింపు జీవితము మనము కలిగి ఉండాలి. దేవుని పోలికలో చేయబడినటువంటి, దేవుని స్వరూపములో, దేవుని హస్తముల చేత నిర్మింపబడినటువంటి ప్రతి మానవుడు కూడా, క్రైస్తవుడు తగ్గింపు జీవితమును కలిగి జీవించాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. తగ్గింపు జీవితము కలిగి ఉండడము ఏ విషయములో కూడా మనము హెచ్చించుకోవద్దు. తగ్గింపు స్వభావాన్ని మనము కలిగి ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. ఈ తగ్గింపు జీవితంలో ప్రార్థన అనేటటువంటిది, ఈ ప్రార్థన 3 రకములు. ఒకటి వెదకడం, దేవుని యొక్క వెదకడం. మరి 2వది చూసినట్టయితే మనకున్నటువంటి చెడు మార్గాలను విడవడం. మరి 3వది చూసినట్టయితే ప్రార్థన చెయ్యడం. ఒకటి దేవుణ్ణి వెతకడం, 2వది మనకున్నటువంటి చెడు మార్గాలను విడవడం, 3వది ప్రార్థన చెయ్యడం. ఇక్కడ అంటున్నారు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు. మొదట ఏం చేసుకున్నాలా? మనము తగ్గించుకున్నాలా. ఆ తగ్గింపు స్వభావము ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి అని దేవుడు కోరుచున్నాడు. మరి ప్రార్థన చేయడం అనగా పాపముల నుండి మనల్ని క్షమించబడాలి. మనకు ఉన్నటువంటి ప్రతి పాపముల నుండి మనము క్షమించబడాలి. అదే విధంగా స్వస్థపరచబడాలి. మనమే స్వస్థపరచడం కాకుండా మన కుటుంబము, మన సంఘము, మన ప్రపంచము, మన దేశమంతా కూడా దేవుని సన్నిధానములో స్వస్థపరచబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి మనము చేసేటటువంటి ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? మనలో తగ్గింపు ఉన్నదా? మనలో ఎలాంటి స్వభావం ఉన్నది, ఎలాంటి హృదయము మరి ఉన్నది అని మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకునాలి. యేసు ప్రభువు చెప్పినాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము చూసినట్టయితే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడినని చెప్పుచున్నాడు. ఇక్కడ చూసినట్టయితే లూకా సువార్త 18వ అధ్యాయంలో చూసినట్టయితే పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుని ప్రార్థన ఏ విధంగా ఉన్నది? 11వ వచనం చూసినట్టయితే, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తుండు? వీరందరిలాగా నేను ఉండడము లేదు, నేను చాలా మంచిగా ఉన్నానని తనని తాను హెచ్చించుకున్నట్టు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కానీ సుంకరి ఆ విధంగా కాదు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా కనబడుతున్నాడు. మనకు పరిసయ్యుని కంటే సుంకరుడు నీతిమంతుగా కనబడుతున్నాడు. ఇతనిలో తగ్గింపు కనబడుతుంది, తగ్గింపు జీవితము కనబడుతున్నది. తగ్గించుకున్న వారు ఆశీర్వాదము పొందుతారు. తమ్మును తాము తగ్గించుకున్న వారు ఇంకను దేవుని దయ, దేవుని దీవెనలు చాలా పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి ఇక్కడ ఈ సుంకరి దేవునికి ప్రార్థన చేయడానికి ఆకాశము వైపు కన్నులెత్తుటకు కూడా ఆయన యొక్క మనసు చాలడం లేదట. దేవా అని తన రొమ్ము కొట్టుకుంటూ తను ప్రార్థన చేసినట్టు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కొలసీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇంత మటుకు మనము మాటల ద్వారా కావచ్చు, నోటి మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మన హృదయంలో ఎలాంటి దేవునికి అసహాయకరమైనటువంటి ఆలోచనలు కానీ మాటలు కానీ ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా ఇప్పుడే ఈ క్షణమందే వాటిని వదిలిపెట్టేసి, దేవా ఇగో నీ సన్నిధానంలో నేను తగ్గింపు జీవితం కలిగి జీవిస్తానని మనము దేవునికి మోకరించి ప్రార్థన చేసినట్టయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని హెచ్చింపజేస్తానని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి సుంకరి ఆకాశము వైపు కన్నులెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ధైర్యంగా రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపిని అని నన్ను కరుణించు అని దేవునికి మొరపెట్టినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లూకా సువార్త మరి 13వ అధ్యాయము 3వ అధ్యాయము 18వ వచనంలో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అలాంటి సుంకరి చేసినటువంటి ప్రార్థన మనము కూడా కలిగి ఉండాలని దేవుడి దిన మనల్ని అడుగుచున్నాడు. మరి ఆ తగ్గింపు జీవితం దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేయాలి? చాలా మంది ప్రార్థన చేస్తారు, పై ప్రార్థనలు వేరే ఉంటాయి, ఆంతర్యంలో నుండి వచ్చే ప్రార్థనలు వేరే ఉంటాయి. దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలన చేసేటటువంటి దేవుడు. మరంత గొప్ప దేవుణ్ణి మనము విశ్వసిస్తూ దేవుని ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆదాము అవ్వలు దేవునితో ఉన్నంత రోజులు వాళ్ళు ఎంత సంతోషంగా ఆనందంగా జీవించినారు. ఆ సాతాను యొక్క మాట విని వారిలో ఎప్పుడైతే హెచ్చించే గుణం వచ్చిందో అప్పుడు దేవునికి దూరం అయిపోయినారు, దేవుని మాటకు దూరమైనారు, దేవుని సహవాసానికి దూరమైనట్టు మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మరి నేటి దినాలలో మనకు కూడా ఈ ప్రపంచంలో జీవించినటువంటి ప్రతి బిడ్డలము మనము ఈ లోక ఆచారాలను ఆచించకుండా దేవుని వైపే మన హృదయాన్ని ఉంచి, దేవుని వైపే మన దృష్టి ఉంచి, మనల్ని మనము తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడి దినమే కోరుచున్నాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని మహిమపరిచే బిడ్డలముగా ప్రతి నిత్యము అందరము జీవించాలని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి ఒక్క విశ్వాసికి తోడు నిండై ఉండును గాక. ఆమేన్.